కాబట్టి నెయ్యి అనేది ఇంక్లూడ్ చేసుకోండి. మిడ్ మార్నింగ్ అయిపోయింది. మిడ్ మార్నింగ్ అంటే 10 o'clockకి తినేశారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 12 o'clock. ఒకవేళ 12కి అవ్వకపోతే 12 to 1 మధ్యలో ఏ టైం అయినా పెట్టుకోండి. బట్ రోజు టైమింగ్స్ అనేవి ఇంపార్టెంట్, ఓకేనా? ఆఫ్టర్నూన్ 12కి పెట్టుకున్న తర్వాత 12 o'clockకి ఏదైనా ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఫైబర్ ఫుడ్ తెలుసుగా, ఫైబర్ ఫుడ్ తీసుకోండి. ఫైబర్ ఫుడ్ అంటే మనకి ఏమైనా తీసుకోవచ్చు, పీచు పదార్థాలు అన్నమాట, బీరకాయలు అలా చాలా ఉంటాయి కదా మనకి. ఇప్పుడు నేను చెప్పేది వెజిటేరియన్స్ కోసం, నాన్ వెజిటేరియన్ కోసం కాదు. నాన్ వెజ్ డైట్ అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది వెజిటేరియన్ డైట్. వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఈ డైట్. అండ్ సోయా చంక్స్ ఉంటాయి, సోయా బీన్స్ ఉంటాయి, ఇంకా రాజ్మా ఉంటుంది. ఇవన్నీ ప్రోటీన్ రిలేటెడ్ వస్తాయి కదా. అలానే ఫైబర్ ఫుడ్స్ లేదా దాల్ ఇంక్లూడ్ చేసుకోండి. పప్పు తినండి, ప్రోటీన్ ఫుల్గాన. ఏ పప్పు అయినా తినొచ్చు. ఒకవేళ మీరు పప్పు వండుకోకపోతే కొంచెం పెసరపప్పుని నానబెట్టుకొని మీరు కర్రీస్లో కానీ అన్నం తినేటప్పుడు జస్ట్ పైన స్ప్రింకిల్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది కొంచెమైనా అందుతుంది కదా ఆ డేకి. ఇప్పుడు మీ బాడీ వెయిట్ ఇప్పుడు 60 అనుకోండి. మీ బాడీ వెయిట్ 60 kgs అయితే మీకు డేలో మొత్తం 60 grams ప్రోటీన్ మీరు తినాలి. అది ఇంపార్టెంట్. 60 grams ప్రోటీన్ మీ బాడీకి చేరాలి అంటే మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, మనం ఆఫ్టర్నూన్ రైస్ తక్కువ తీసుకోండి. రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదా రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవి దొరుకుతూ ఉంటాయి, అవి తీసుకోండి. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కదా. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఒక క్లాత్లో చుట్టుకుంటే మొలకలు వస్తాయి కదా, అవి తినొచ్చు. లేదు అంటే ఒక బిస్కెట్, లేదు అంటే హాఫ్ ఫ్రూట్ తినండి. ఏదైనా ఆరెంజ్ అయితే ఒక హాఫ్ తీసుకోండి, లేదా యాపిల్ అయితే ఒక హాఫ్ తీసుకోండి, లేదా ఒక ఎగ్ తీసుకోండి, బాయిల్డ్ ఎగ్. లేదంటే 2 dates తీసుకోండి, ఒక అంజీర్ తీసుకోండి. అలా ఏదైనా తక్కువ, కొంచెం మనకి క్రేవింగ్స్ అనేవి ఆపుకోవడానికి జస్ట్, ఓకేనా? ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, నైట్ కరెక్ట్గా 6 to 7 మధ్యలో భోజనం చేసేయడానికి చేసుకోండి. డిన్నర్ 6 to 7 మధ్యలో అయిపోవాలి. ఏం తినాలి అంటే ఒక రోటీ తినొచ్చు. రోటీ విత్ ప్రోటీన్ కర్రీ అయినా, ఫైబర్ కర్రీ అయినా ఏదైనా తినొచ్చు, లేదా దాల్, ఓకేనా? అది తిన్న తర్వాత ఇంకా ఆఫ్టర్ 7, మార్నింగ్ 7 వరకు మీరు ఇంకేం తినకండి. దాన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది త్వరగా కరిగి మీరు వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతారు, ఓకేనా? ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది.